హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ చాలా షాకింగ్ ఉన్నాయి. మామూలు షాకింగ్ కాదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రేపు జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా షాకింగ్గా ఉండబోతుంది. బిలీవ్ మీ, కావాలంటే రేపు మీరు రియలైజ్ అవుతారు వీడియో చూసిన తర్వాత. అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం సుత్తి లేకుండా. దయచేసి వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్ వెళ్తుంది. రికమెండేషన్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ అప్పుడు వెరీ ఈజీ, మనకు అర్థమైపోయింది, బేబక్ ఎలిమినేట్ అయిపోద్దని, హెన్స్ ప్రూవ్డ్. బట్ ఈసారి ఓటింగ్ ట్రెండ్ ప్రకారం అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఆర్ యూట్యూబ్ పోల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ ప్రకారం జరగదని నాకు అనిపిస్తుంది. సంచలనమైన డెసిషన్ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, అలాగే థర్స్డే, ఈరోజు యాక్చువల్గా కెప్టెన్సీ రిలేటెడ్ టాస్క్లు అవ్వాలి. ఈసారి కెప్టెన్సీ లేదు కాబట్టి చీఫ్స్ కాన్సెప్ట్ చెయ్యాలి. చీఫ్ మారాలి కదా, మారట్లేదు. మారకుండా ఏం గేములు పెడుతున్నారు, ట్రూత్ ఆర్ డేర్ గేములు, ఆ ఎమోషనల్ గేములు, వస్తువులు తేడం. అప్పుడే సెకండ్ వీక్లోనే ఫ్యామిలీ ఇది ఇన్వాల్వ్ చేస్తారు. అది ఫుల్ నాన్ సింక్లో వెళ్తుంది. ఏమేనంటే వీళ్ళు ఏదో జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు అన్నమాట. మేము ఎంత లిమిట్లెస్ అన్నాం కాబట్టి ఒకసారి చీఫ్ ఇస్తే చీఫ్ ఇంక లిమిట్లెస్ అని అనుకుంటున్నారేమో. బట్ అది కరెక్ట్ కాదు. ఈరోజు జరగవలసిన టాస్కులు కూడా అవ్వట్లేదు. నామినేషన్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కూడా రావట్లేదు. నాకైతే రేపు 3 కేసులు అనిపిస్తుంది. ఈరోజు లెక్క ప్రకారం ఈరోజు అసలు ఈ చీఫ్ రిలేటెడ్ టాస్క్ పెట్టలేదు అనుకోండి, సంహౌ వీళ్ళు ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టి, ఒకసారి వినండి జాగ్రత్తగా, ఈ వీక్ నో ఎలిమినేషన్ పెట్టి గ్రాండ్ లాంచ్ 2.4 నెక్స్ట్ థర్డ్ వీక్ని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. 6 to 8 మెంబర్స్, ఎక్స్ కంటెస్టెంట్లు అండ్ వేరే కంటెస్టెంట్, కొత్త కంటెస్టెంట్లు మిక్స్ చేసి టాక్. బట్ మోస్ట్లీ 3వ వారం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం 6 నుంచి 8 మంది. వాళ్ళని తెచ్చే ముందే ఈ వీక్ సేవ్ చేసి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు పెట్టిన టాస్క్లు అలానే ఉన్నాయి, ఏవి గట్టిగా. ఈ వీక్లో పెట్టిన టాస్క్లు కరెక్ట్గా చూస్తే నాకు ఎందుకో ఈ వీక్ ఎలిమినేట్ చేయరేమో అనిపిస్తుంది. అది ఒకటి. ఇంకోటి జరిగితే ఏం జరుగుతుందో తెలుసా, ఆల్రెడీ చాలా చిరాకుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి సరిగ్గా ఓట్ బ్యాంకింగ్ కాదు, జనాల్లో ఓటేసే ఉత్సాహం ఎప్పుడో చచ్చిపోయింది. జనాలు ఆల్మోస్ట్ సగం మంది చూడట్లేదు. సగం మంది మిగిలిన చూసినా వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో ఓటింగ్ పడట్లేదు. పడుతున్న ఓట్లు అంటే వాళ్ళకు ఉన్న కాస్త కోస్త ఫ్యాన్స్, పిఆర్ టీములు, అంతే, ఇంకేం లేదు, ఇంకెక్కడి నుంచి పడట్లేదు. సో డబుల్ ఎలిమినేషన్ అయినా ఛాన్స్ ఉంది, తీసి దొబ్బుతామని చెప్పి ఇద్దరినైనా. అది ఇంకోటి సంచలనమైంది అన్నాను కదా, అది మాట్లాడతాడు. ర్యాంకింగ్ ఫస్ట్ 3 పొజిషన్స్ అలానే ఉన్నాయి. వాళ్ళు ఆడినా ఆడకపోయినా అవే మార్పులు అయితే చెందలేదు, అవి అలానే ఉన్నాయి. ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ అలానే ఉన్నాడు. గట్టి కొడితే ఈ వారం నిఖిల్ ఒక రోజు బాడాడు, నిన్న చాలా బాడాడు. మిగిలిన చూస్తే ఏం లేదు. అయినా కూడా ఆయన టాప్ 1లో ఉన్నాడు యునానిమస్గా. ఎక్కడ చూసినా, అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్ చూసినా, యూట్యూబ్ పోల్స్ చూసినా, ట్విట్టర్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా ఆయన నెంబర్ 1లో ఉన్నాడు. సో పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ బెటర్ కాబట్టి ఆమె డిజర్వ్డ్. 3 మనకంటే వెరీ వెరీ మచ్ డిజర్వ్డ్. ఎందుకంటే అందరితో పోలిస్తే ఆయన కొంచెం బెటర్ అనిపించింది నాకు ఈ వీక్. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 1, 2, 3లో ఉన్నారు. ముగ్గురు 100% సేఫ్, స్టాంప్ వేసుకొని పెట్టుకోండి. మిగిలిన 5 ఉన్నారు చూసారా, వాళ్ళ 5 డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ 5లో ఎవరు ఎలిమినేట్ అయినా కూడా మీరు ఆశ్చర్యపడిపోక్కర్లే. శేఖర్ భాష ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు, నైనిక వెళ్ళినా ఆశ్చర్యం లేదు, సీత వెళ్ళినా ఆశ్చర్యం లేదు, ఆయిచవం వెళ్ళినా ఆశ్చర్యం లేదు, పృథ్వీ వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇదంతా బిగ్ బాస్ కావాలి, ఎవడు ఏం చేయలేడు. మనకి ఓటింగ్లు ఎలా పడుతున్నాయి కూడా తెలియట్లేదు. ఇదంతా పిఆర్లతో నడిపిస్తున్నట్టు ఉంది ఇప్పుడు ఓటింగ్ ట్రెండ్. ఎందుకంటే రియల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ ఆడియన్స్, వాళ్ళకి ఆ 3 ఉత్సాహం పోయింది. వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఏదో పెద్ద గొడవ వచ్చి ఆర్ మంచి కంటెస్టెంట్లో ఏదైనా స్పార్కో గీర్కో ఏదో కనబడితే వాళ్ళు ఓటింగ్ మొదలెడతారు. బట్ వాళ్ళ ప్రజెంట్ ఆ మూడ్లో లేరు. ఇదంతా పిఆర్, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో నడుస్తుంది బయట ఓటింగ్, అన్అఫీషియల్లో అయినా సరే. సో ఏది ట్రెండ్ అఫీషియల్లో ఎలాగైతే ఉందో అది మనకు తెలియదు. బిగ్ బాస్ ఏం చేస్తాడంటే టాప్ 2లో ఆడిష్టం. వీళ్ళు ఏమంటారంటే కన్ఫామ్గా ఓటింగ్ ప్రాసెస్లోనే వెళ్తారంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ వరకు నాకు అర్థమైంది, లాస్ట్ 2లో వాళ్ళ ఇష్టం, ఆ చాయిస్. ఆ లాస్ట్ 2లో ఎవరినైనా ఒకరు సేవ్ చేసి ఇంకోళ్ళని పంపించేయచ్చు. అలా చూసుకుంటారు షోకి ఎవరు హెల్ప్ అవుతారు లేదని. నాకెందుకో ట్రెండ్ ప్రకారం పృథ్వీరాజ్ యునానిమస్గా లాస్ట్లో ఉన్నాడు. నిన్న ఎపిసోడ్ ఫుల్ నెగిటివ్, ఆయనకి చాలా నెగిటివ్, ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. కానీ నాకు ఎందుకో ఈయన ఎలిమినేట్ అవ్వడనిపిస్తుంది, ఈయన సేవ్ చేస్తారనిపిస్తుంది. అలా అని చెప్పి నెక్స్ట్ ఎవరో ఆయిచవం ఉన్నారు, ఆయన్ని కూడా ఎలిమినేట్ అవ్వడేమో అనిపిస్తుంది నాకు. నాకెందుకు వీళ్ళు సంచలనంగా సీత, నైనికని
పంపించేస్తారేమో నా ఫీలింగ్, జస్ట్ మై ఫీలింగ్. అందుకే ఏమైనా జరగవచ్చు అన్నాను నేను, ఏమైనా జరగవచ్చు. సీతకి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆమె ఏ పిఆర్ టీము పెట్టుకోలేదని నాకు అర్థమైంది. ఆమె జెన్యూన్గా వచ్చింది అనిపించింది. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో వాటిలో కూడా జెన్యూన్గా పెట్టేవాళ్ళు కొంతమంది కనబడుతున్నారు తప్ప ఇంకేం కనబడట్లే. సో వీళ్ళు 5 డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో మీ ఫ్యాన్స్ ఎవరైనా వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, ఇంకొక 3-4 గంటలు ఉంది కాబట్టి. బట్ నేను చెప్పినట్టు నో ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు, డబుల్ ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరిని తీసుకుంటారు, ఈ 5 పోతారు, ఫస్ట్ 3 సేఫ్. కానీ న్యాయంగా వెళ్ళిపోవాలంటే పృథ్వీరాజ్ వెళ్ళిపోవాలి యాజ్ పర్ ఓటింగ్ ట్రెండ్. నేను పంపట్లేదు అయ్యా, ఆయన తక్కువలో ఉన్నాడు. కానీ వీళ్ళు ఇలా వెళ్ళరని నాకు గట్టి నమ్మకం, చాలా గట్టి నమ్మకం. అండ్ ఆయిచావం గారు కూడా వెళ్ళరని గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన చాలా కేర్ఫ్రీగా, కేర్లెస్గా, ఆయనకి తెలిసి ఈ వారం ఏం చేయలేదని చెప్పి అట్లీస్ట్ పృథ్వీ నెగిటివ్ గేమ్ ఏదైనా ఆడుతున్నాడు. ఆయిచావం గారు ఏం చేయట్లేదు, రిలాక్స్గా ఉన్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద పిఆర్ టీములు పెట్టుకున్న వాళ్ళకి అంత రిలాక్సేషన్ ఉంటుంది. సీత పెట్టుకోలేదు అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపించని చెప్పండి. నైనిక కూడా ఏమో నాకు డౌట్గా ఉంది, వీళ్ళని లేపేస్తారేమో అని చెప్పి చూద్దాం. బట్ జెన్యున్గా చెప్పాలంటే నేను అందరికీ సింగిల్ డిజిట్లు వీళ్ళు 5 సో ఎందుకైనా మంచిది, మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఈ రోజైనా ఓటు వేసుకోండి. వీళ్ళు 5 డేంజర్ జోన్లో ఉన్నారు. రేపు చూద్దాం డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా, నో ఎలిమినేషన్ అని చూద్దాం. రేపు తెలిసిపోద్ది. రేపు మధ్యాహ్నంకి డబుల్ ఎలిమినేషన్ అయితే 10కి 11కి తెలిసిపోద్ది, వెంటనే అప్డేట్ చేస్తా. సింగిల్ ఎలిమినేషన్ అయితే 3కి 4కి తెలిసిపోద్ది, ఏవీలు రెడీ అయిపోతాయి కాబట్టి. రేపు ఇస్తా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ నేను అప్డేట్ ఇస్తా. ఇది మ్యాటర్. ఇంత సంచలనంగా ఉంది. నాకు ఎందుకు గ్రాండ్ లాంచ్ 2.0 ఆ కంటెస్టెంట్లు వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఎలిమినేట్ చేసి ముందు రోజు సాటర్డే ఈ రోజు వీళ్ళు సేవ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన టాస్క్కి దీనికి సెట్ అవ్వట్లేదు. అది మ్యాటరు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీ రిలేటెడ్ రివ్యూస్, అప్డేట్స్ అన్నీ ఇలాగా లిమిట్లెస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.